మనసా కవ్వించకే నన్నెలా. మీరు హింస చూపకుండా ఉండాలి అంటే, వచ్చిన చిక్కేమిటంటే కొంతమంది హింస చూపిస్తారు కానీ, తాము హింస చూపిస్తున్నామనే వారికి తెలీదు. ఏదో జోక్ చేస్తున్నాం అనుకుంటారు కానీ, అది ఎదుటి వారిని ఎలా బాధిస్తుందో వారికి తెలీదు. అందువల్ల ఒక సాధన ఈ హింస చూపించకుండా ఉండాలి అంటే, మీరు ఎదుటి వారితో ఎలా ప్రవర్తిస్తున్నారో వారిని అడిగి తెలుసుకోవాలి. మీరు తెలియకుండా వారిని హింసిస్తున్నారా? తెలిసి హింసిస్తున్నారా? వారు ఎలా బాధపడుతున్నారు? వారికి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వకుండా మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారా? అనేవి మీరు ఎదుటి వారిని అడిగి తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మీరే నిర్ణయం తీసుకునే అలవాటు ఉంటే ఒకసారి ప్రయత్నించి చూడాలి. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నీ ఉద్దేశం ఏమిటి అని అడగాలి. అడిగి వారికి ఒక అవకాశం ఇవ్వాలి. వారు ఏదైనా సలహా ఇస్తే దాన్ని పాటించాలి. ఎందుకంటే మీరు పెళ్లి చేసుకు ఒక కుటుంబ జీవనం గడుపుతున్నారంటేనే దానిలో సర్దుబాటు ఉండాలనే విషయం అర్థం అవ్వాలి. పెళ్లి అంటే అడ్జస్ట్మెంట్ కాదు, కాంప్రమైజ్ అని అర్థం చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అంటే ఎదుటివారు మీతో అడ్జస్ట్ అవటం. కాంప్రమైజ్ అంటే ఇచ్చి పుచ్చుకోవటం. మీరు కూడా తగ్గాలి. వినదగున ఎవ్వరు చెప్పినా అంటారు. పిల్లలు కూడా ఒక్కోసారి మంచి సలహాలు ఇవ్వగలుగుతారు. అందువల్ల వారి సలహా కూడా వినాలి. నేనొక్కడినే సరి అయిన నిర్ణయం తీసుకోగలను, నేను ఇంటి పెద్ద, నేను చెప్పినట్టే అందరూ వినాలి అని ఆశించకూడదు. అంతేకాదు, ఎవరైనా తప్పు చేస్తే ఇది నేను నీకు విధించే శిక్ష అంటారు కొంతమంది. కుటుంబ సభ్యులకు శిక్ష విధించే హక్కు వారికి ఎక్కడుంది? మనకి వారిని శిక్షించే హక్కు ఉంటే కుటుంబ సభ్యులకు కూడా మనను శిక్షించే హక్కు ఉంటుంది కదా అనే చిన్న విషయం తెలుసుకుంటే ఇలా మనం ప్రవర్తించము. అందువల్ల ముందు ఎదుటి వారితో చర్చించి వారు దేని వల్ల బాధపడుతున్నారో గ్రహించాలి. వారి సలహాను వారు చెప్పే ధైర్యం ఇవ్వాలి. అంతేకాని ఇంట్లో నిరంకుశత్వం చూపించకూడదు. కొంతమందికి నా భార్యకు పిల్లలకు నేనంటే భయం అని చెప్పుకోవటం సరదా. నేనంటే ప్రేమ అభిమానాలు అని చెప్పుకోగలగాలి.